నమస్కారం. ఇందాకే ఈ బంగారానికి సంబంధించినటువంటి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఖచ్చితంగా ట్రంప్ యుద్ధం ఆపుతాడు, ఇరానోడు వెనక తగ్గడు, ట్రంపే వెనక తగ్గాలని చెప్పావునా? అదే జరిగింది. ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు అన్నారు కదా, తోక ముడిచాడు సమరసింహారెడ్డిలో కానీ రే తోక ముడిచాడు రావాడు అంటూ ఉంటాడు చూసారా. లైక్ అలా ఈ ఇరానోడు అలాగే అన్నాడు. ఇప్పుడు అమెరికా 48 గంటలు మీకు డెడ్ లైన్ ఇస్తున్నా, హార్ముజ్ జలసంధి మొత్తం క్లియర్ చేసి ఇవ్వాలి, లేదంటే మాత్రం ఊరుకొని అన్నాడు. 48 గంటల టైం అని చెప్పి 12 గంటలు కూడా కావట్లా. సరేలే ఆపుతున్నాం యుద్ధం, వారం రోజులు అంటే 2 రోజులు చర్చలు జరిపినారు, సఫలమైనవి అట. ఇంకో 5 రోజులు చర్చలు జరుపుతారట. సో ఈ 5 రోజుల పాటు మేము ఇరాన్ ఎనర్జీ సెంటర్స్ కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి వాటి మీద కానీ మేము ఎక్కడ బాంబులు వేయమన్నాడు. ఇక ఇరాన్ వాళ్ళు ఆల్రెడీ ఇందాకే చెప్పా, జపానోడు కూడా వచ్చి ఈ హర్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి తమ షిప్స్ని వెనక్కి తీసుకెళ్ళటానికంటే తమ దగ్గర తీసుకెళ్ళడం కోసం అమెరికాతో కలిసి వస్తా అన్నాడు. ఇరాన్గా మ్యాటర్ అర్థమైంది, వద్దు ఇప్పటి వరకు ఈ ఇజ్రాయెల్ అమెరికా మాత్రమే కలిసి ఉన్నాయి, యుద్ధం చేసినా ఏదైనా చేసినా మన వెనక వచ్చేసి చైనా ఉంది, రష్యా ఉంది, కనపడకుండా సౌత్ ఆఫ్రికా దేశం ఉంది, తర్వాత వచ్చేసి బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అవునన్నా కాదన్నా వాళ్ళ వార్షిప్ని మన దగ్గర కాపాడాం ఇరానోడిది, అండ్ వాడికి కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ కూడా మనమే పంపిస్తూ ఉన్నాం. ఒక రకం మనం కూడా సపోర్టే, కాకపోతే ఏ రకం సపోర్ట్, మానవత్వం. ఇరాన్ వాడు హమాజ్కి తర్వాత హెజ్బుల్లా తర్వాత వచ్చేసి హౌతీలు ఈ టెర్రరిస్ట్ అడిగి వాడు వెనకాల సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అటువంటి మనం బ్లైండ్గా సపోర్ట్ ఇవ్వం. గొరాత కొరికి ఇప్పుడు అల్లలాడిపోతున్నారు కాబట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు, మనం సపోర్ట్ ఇచ్చాం. సో ఫైనల్లీ ఇరాన్కి మనకి రిలేషన్ తర్వాత ఎప్పుడని చెప్తా, లేదా సింపుల్గా ఇప్పుడే చెప్తా. ఇరాన్ వాళ్ళు అది అంటే అరబ్ కంట్రీ కాదు, అది వాళ్ళు జొరాస్ట్రియన్లు, పర్షియన్లు. వాళ్ళు అగ్నిని సూర్యుడిని భగవంతుడిగా పూజిస్తారు. మన ఆర్యులు అంటారు కదా, 15,000 సంవత్సరాల క్రితం వాళ్ళంతా కూడా సప్త సింధు, మన సింధు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఉండరు. ఈ పంజాబు, కాశ్మీరు, ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ మొత్తం అక్కడే ఉండరు. వీళ్ళలో కొంతమంది అటు ముందుకు వెళ్ళిపోయినారు. ముందుకు నథింగ్ బట్ ఇరానే పక్కన, ఇంకా ఆడికి వెళ్ళిపోయారు 1000 సంవత్సరాల నాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉంటూ ఉన్నారు. వాళ్ళకి వచ్చేసి సా పలకటం రాదు, హా పలుకుతారు, హప్త హిందూ. తర్వాత ఆర్యులకు సంబంధించి అన్నప్పుడు అక్కడ కొంతమంది వెళ్ళారు, మన దగ్గర ఆల్రెడీ కొంతమంది ఉండిపోయినారు. సో వారికి మనకి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక చెట్టుకు 2 కొమ్మలు అంటే అనుకోవచ్చు ఇరాను మనం. బట్ ఆ తర్వాత ఇస్లాం మతం పుడతాం, వాళ్ళు ఇస్లాం మతం వ్యాప్తి చేస్తూ ఈ పర్షియన్లను వచ్చేసి హింసించడం, చివరికి వాళ్ళు మన ఇండియాకి రావడం, ఇదంతా జరిగిపోయింది. కాకపోతే కొంతమంది ఇప్పటికీ అక్కడ ఉన్నారు. ఇప్పటికీ ఇరాన్లో ఉన్నటువంటి ఈ పర్షియన్లు, జొరాస్ట్రియన్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా మతం పర్షియన్ మతం, మేము ఇస్లాం కాదు, ఈ దేశం ఈ నేల పర్షియన్లది, సో గర్వ ఆఫీస్ అన్నట్టు మా సంస్కృతి మాకు కావాల్సిన వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో ఇది ఆ రకంగా మన వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సరే, ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇక ఇరాన్ వాడికి ఏమర్థమైంది, వద్దురా బాబు, ఈ అమెరికా వాడు ఎప్పుడు అవకాశం ఇస్తప్పుడు మనం వాడుకుందాం అనుకున్నాడు. ట్రంప్ అవకాశం ఇచ్చేశాడు. ఇక ఇరాన్ కూడా సరే కానీ చర్చలు జరుపు అన్నాడు. ఈ 5 రోజులు చర్చలు నడుస్తాయి. ఈ 5 రోజుల లోపల ఎక్కడ బాంబులు వేసుకుంటే ఉండకూడదు. సో ఇమ్మీడియట్గా రేపు ఏమైంది, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, బంగారం వెండి కూడా పెరిగింది. ఇక ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, ఇవి ప్రయోగించడంలో ఇరాన్ వాడు సక్సెస్ అయ్యాడు. వీడికి శాటిలైట్ టెక్నాలజీ ఏమో ఒక పక్క వీడిస్తున్నాడు రష్యా వాళ్ళు, మరో పక్క ఏదైనా వేరే టెక్నాలజీ అన్నప్పుడు చైనా వాడు అందిస్తున్నాడు. అంటే ఏం డే 1 నుంచి చెప్తున్నా నేను, ఇజ్రాయెల్కి సపోర్ట్ అమెరికా కాదని చెప్పాను. అమెరికా వాడు వచ్చేసేమో దుర్మార్గుడు, వాడి అధికారం కోసం ఎంతగానే దిగజారుతాడు వాడు. బట్ ఇజ్రాయెల్ అలా కాదు, వాళ్ళని కాపాడుకోవాలి. చుట్టూతో మొత్తం ముస్లిం దేశాలు. ఈ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ రూపంగా రెడీ ఏంటంటే ఇజ్రాయెల్ భయపడుతూ బతకాలి, అది వద్దు. అందుకని ఇరాన్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు, తప్పదు వాడికి. అండ్ మోరోవర్ ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం కూడా వీలేనాయే, లెబనాన్లో, ఈ పాలస్తీనాలో, కింద వచ్చేసి యమన్ దగ్గర మొత్తం టెర్రరిస్ట్ బ్యాచ్కి సపోర్టు. ఇక అందుకని ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రకంగా. సరే, ఇప్పుడు ఓవరాల్గా అన్నప్పుడు అమెరికాకి సంబంధించి అన్నప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇరాన్ వాడు భయపెట్టింది నేను చెప్పే కదా, డియాగో గార్షియా. ఎక్కడిది, మారిషస్ దగ్గరలో ఉంటుంది, బట్ 1100 కిలోమీటర్ల దూరం.
మన ఇండియా కన్యాకుమారి బోర్డర్ నుంచి 1760 కిలోమీటర్లు ఉంటుంది. దెన్ హిందూ మహాసముద్రం మిడిల్లో ఉండిద్ది అనమాట. ఇది వాస్తవానికి 1965లో మారిషస్ స్వతంత్రం ఇచ్చినప్పుడు బ్రిటిష్ వాడి దగ్గర ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని వందల కోట్లకు వేల కోట్లకు ఆల్రెడీ కొనుక్కున్నాడు. అక్కడే ఉండడానికి ఇబ్బంది అయిపోయి ఏం పీకాలి ఇంత పెద్ద దానిలో మనం అని చెప్పేసి అనుకుని అమెరికా కూడా హెల్ప్ అడిగాడు. హెల్ప్ కాదు, నేను కూడా అక్కడ ఉంటా అన్నాడు. సరే రా అన్నారు. సో ఇక ఈ అమెరికా అండ్ బ్రిటన్ ఇద్దరు కలగలిపి అక్కడ అది పెద్ద ఏమంటారు దాన్ని యుద్ధ స్థావరం లాంటిది ఏర్పాటు చేసుకున్నారు, వార్ బేస్ లాంటిది. ప్రపంచంలో ఒక దేశానికి సంబంధించి చాలా దూరంగా ఆ దేశం యొక్క వార్ బేస్ ఉందంటే ఇదే. గతంలో మొన్న మధ్య ఇరాక్ యుద్ధం, వియత్నాం యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు ఇలా ఏవైనా ఈ ఏషియా ఆఫ్రికా చుట్టుపక్కల యుద్ధాలు ఏమన్నా వచ్చినప్పుడు యూరోప్ దేశాలకి అమెరికా దేశాలకి అది పెద్ద యుద్ధ స్థావరం అన్నప్పుడు ఇదే వార్ బేస్ అంటే ఇదే. దీని దరిదాపులలో అసలు ఏవి కూడా రాకూడదు. 15 నాటికల మళ్ళీ దరిదాపులకు అసలు ఏది రాదనమాట. మొత్తం రాడార్లు మొత్తం పరీక్షిస్తూనే ఉంటారు వీళ్ళు. అటువంటి దాని మీదకి నిన్న ఇరాన్ వాడు ఏం చేశాడు, ఇక వేసాడు, మిస్సైల్ వేసేసాడు. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఒకటేమో ఫెయిల్ అయింది, ఒకటేమో ఆల్మోస్ట్ కొట్టబోతున్న మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి మిసైల్ అడ్డుకుందనమాట. అది ట్రయల్ వర్షన్ అయి ఉండొచ్చు. మేబీ వెనకాల పుతిన్ ఉండేసి నువ్వు కానీ నేను ఉన్నా చెప్పేసి ఉండొచ్చు. ఆ టెక్నాలజీ కూడా పుతిన్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఇరాన్లో బయట ఏ దేశాలకి తెలియకుండా మేబీ రష్యాకి చైనాకి తెలిసి ఉండొచ్చు. మొసాద్ ఈ ఇజ్రాయెల్ యొక్క ఏజెన్సీ వాళ్ళకి తెలియదు, ఈ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళకి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే సిఐ అంటారు అనుకుంటా వాళ్ళది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఓకే, వాళ్ళ ఊరికి తెలియకుండా భూమి లోపల కొన్ని మీటర్ల లోతులో ఒక పెద్ద బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసే పెద్ద పెద్ద కేంద్రాలు ఉన్నాయట. అదేమంటే వీళ్ళ టార్గెట్ కోసం కొన్ని వదిలేశారు బయట. పేల్చుకోండి రా బాబు మీరు పేల్చుకోండి అని చెప్పేసి ఇరాన్ వాడు వదిలేసేసి ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాడినరీ వేలో రెడీ చేస్తూ కూర్చున్నాడు. దీనికి టెక్నాలజీ బ్యాకప్ సపోర్ట్ మొత్తం కూడా చైనా వాడు రష్యా వాడు ఇస్తున్నాడు. అలా ఈ అమెరికాకు అందిన సమాచారం మేరకు ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ రెడీ చేస్తున్నాడు ఇరాన్ వాడు. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఆ వేళ చూస్తే రేపు హిందూ మహాసముద్రంలో ఈ అమెరికాకి బ్రిటన్ గుండెకాయ లాంటిది అది. ఏషియాలో ఏ యుద్ధం వచ్చినా హిందూ మహాసముద్రంలో దాదాపు 90% ప్రపంచంలో హిందూ మహాసముద్రం మీదగానే పోతుంది. చైనా వాడు అన్నప్పుడు మలక్కా జలసంధి వాడికి అత్యంత కీలకం. చైనా వాడికి చెక్ చెప్పాలన్నా, ఆసియా దేశాలని కంట్రోల్లో ఉంచుకోవాలన్నా ఈ అమెరికా వాడికి బ్రిటన్ వాడికి ఒకే ఒక్కది అదే. లేదు ఒకవేళ ఈడి దాన్ని కలిగించుకోవాలన్నా వాడుకున్న స్థావరం కూడా అదే. అంటే ఒక రకం హార్ట్ వాడి గుండెకాయ. ఇప్పుడు దానినే ఇరాన్ టార్గెట్ చేసాడు. నేను ఆల్మోస్ట్ టెస్ట్ సక్సెస్ అయింది, కాకపోతే అక్కడ పడలేదు. బట్ ప్రయోగం ఓకే సక్సెస్. అది జస్ట్ 4,000 కిలోమీటర్లే. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అన్నప్పుడు 5,500 కిలోమీటర్ పైగా రేంజ్ వచ్చింది. 5,500 కిలోమీటర్ రేంజ్ అన్నప్పుడు 4 కిలోమీటర్ అంటే ఈజీగా అవతల పడేసింది. సో సింపుల్. ఇవిటే ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? అమెరికా వాడికి భయం మొదలైంది. భయం మొదలవటం కాదు, తెలిసిపోయింది వాడికి మనం ఏం చేయలేరా బాబు అని. సో ఇరాన్కి దూరంగా జరుగుదాం. మరి ఇప్పుడు అటు దగ్గర ఆప్షన్ ఏంటి? ఇజ్రాయిల్ కొట్టుకోపో, నీకు చేయాల్సిన హెల్ప్ చేసామయ్యా, ఇరాన్ భయపెట్టా చేసుకోపో. వాడి బిల్డప్ ఇలాగే ఉంది, ట్రంప్ బిల్డప్. ఈ వీడియో మొత్తంలో నేను చాలా ప్రాక్టికల్గా చాలా లాజికల్గా ఊర్లో ఒక మనిషి చెప్పే విధంగా చెప్పాను, లేదా స్కూల్లో మాస్టర్ చెప్పినట్టు అనుకోవచ్చు. ఇరాన్ వాడు అమెరికాని భయపెట్టాడు, నాటో దేశాలను భయపెట్టాడు. ఈ నాటో దేశాలంటే రష్యా ఒడికి పడదు, ముందు చైనా ఒడికి పడదు. సో హిందూ మహాసముద్రంలో చక్రం తిప్పుతా, నేను ఏదైనా సరే చేస్తా, నా జోలికి ఎవడు రాలేడు అని బిల్డప్ ఇస్తున్నట్టు అమెరికాని బ్రిటన్ భయపెట్టారు. ఈ రెండు దేశాలంటే నాటోలో అత్యంత కీలకమైన దేశాలు. అయిపోయింది వాటి పని. ఇరాను ఓ రకంగా రష్యా అండ్ చైనా సపోర్ట్తో మీసం మెలేసాడు, గట్టిగా నిలబడ్డాడు. ఇక ఇప్పుడు చర్చలు. ఈ చర్చలలో ఖచ్చితంగా ఇరానుడు మార్నింగ్ 6 షరతులు పెట్టాడు. అవేంటి అంటే, ఈ హర్ముజ్ జలసంధిలో ఒక చట్టబద్ధమైనటువంటి ఒక బైలాస్ ప్రిపేర్ చేద్దామన్నాడు. ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటని, అది ఒకటి. ఇక ఇరాన్లో ఎట్టి కూడా ఈ యుద్ధం చేయకూడదు, బాంబులు వేయకూడదు. తర్వాత ఇరాన్ చుట్టుపక్కల ఉంటాయి కదా, అక్కడ ఎక్కడ కూడా గల్ఫ్ దేశాలలో ఈ అమెరికా స్థావరాలు ఉండవద్దు. అండ్ కొన్ని దేశాలు, చిన్న చిన్న దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, అటువంటి వాటి దగ్గర అమెరికా గెలకొద్దు, అవి కూడా ఆపేయాలి. మెయిన్ ఇవి కీలకం. ఇక వీడితో పాడుతూ వాణిజ్యం అని కాబట్టి కూడా ఉంటాయి. ఎందుకు వీడు ఆయిల్ మీద కూడా నువ్వు ఆంక్షలు పెట్టవద్దు అన్నట్టు, నేను ఫ్రీగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటా అన్నట్టు లైక్ ఈ వేరు. సో మెయిన్ కండిషన్స్ ఇవి ఇరాన్ వాడి.
చర్చలు అవే నడుస్తాయి. ఇక అమెరికా వాడు ఏం చెప్తాడండి, మహా చెప్తే అరే నువ్వు న్యూక్లియర్ బాంబు తయారు చేయకురా ప్లీజ్ రా అంటాడు. సర్లే అంటాడు. వాడు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వెనకాల రష్యా అండ్ చైనా సపోర్ట్ ఉన్నారు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎప్పుడైనా కానీ శత్రువు యొక్క బలాబలాలని అంచనా వేయకుండా, మనకు శత్రువు అని ఎవడైతే ఉన్నాడో ఒకడు యుద్ధం చేద్దాం అనుకున్నాం, మనకి ఇంకా శత్రువులు ఉంటారుగా, వీడితో నువ్వు యుద్ధం చేస్తున్నావు, మీద శత్రువు మొత్తం గమనిస్తున్నారు, నా అంతా వాడికి కావాలి. అలాంటప్పుడు వీడి వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయరు వెనకాల నుండి? తెలుసుకోవాలి కదా. అమెరికా ఫూలిష్గా వెళ్ళింది ఇక్కడే. అమెరికా దగ్గర వెపన్స్ క్లియర్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇజ్రాయెల్ దగ్గర కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఇచ్చోళ్ళు ఎవరూ లేరు. ఇచ్చినా కానీ మళ్ళా ఇరాన్ వెనకొండేసి ఒక పక్క రష్యా, ఒక పక్క చైనా కనపడడం ఎన్నో దేశాలు, మరో పక్క నార్త్ కొరియా లడ్డు గడుచుతో రెడీ అవుతున్నాడు. సో ఇన్నింటి మధ్య రుద్రా బాబు అని సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో ఇజ్రాయెల్ని బలిపోసం చేయొచ్చు అమెరికా, లేదన్నప్పుడు ఇజ్రాయెల్ని సరే మరి ఎలా నువ్వే ఇంకా కానిచ్చేసుకొని చెప్పేసి వదిలేయచ్చు. అంతిమంగా ఆల్మోస్ట్ యుద్ధం ఆగినట్టే. ఐఎమ్ షూర్ ఇక రేపటి నుంచి స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు ఇంక ఇవన్నీ యాక్సెస్గా ఉంటే నాకైతే అనిపిస్తూ ఉంది.